మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంచే ఉద్యమం. భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఒయాసిస్ ఫెర్టిలిటీ 2వ విడత ఒయాసిస్ జననీ యాత్ర అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని విశాఖపట్నం నుండి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వంశీ శ్రీనివాస్, అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి తల్లిదండ్రులు అవ్వాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యంతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేటు 1.5కి పడిపోవడం, ఇది 2.1 రీప్లేస్మెంట్ స్థాయికి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో వంధ్యత్వం కీలకమైన సమస్య అయినప్పటికీ పక్కన పడిన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఫెర్టిలిటీ చికిత్స కోసం చాలా కుటుంబాలు దూర పట్టణాలకు ప్రయాణించాల్సి రావడం ఆర్థిక, భావోద్వేగ, కాలపరమైన ఇబ్బందులను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో నాణ్యమైన ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉండాలి అన్న అవసరాన్ని ఈ కార్యక్రమం మరింత స్పష్టంగా చూపుతోంది. ఒయాసిస్ జననీ యాత్ర సమాజాల్లో వంధ్యత్వానికి దారితీసే కారణాలు మరియు జీవన శైలిలో చేయాల్సిన మార్పులపై అవగాహన కల్పించే ఒక ప్రత్యేక ఉద్యమం. ఈ ప్రచార యాత్రలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఫ్రీ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ విశాఖ నుంచి Tier 2 అండ్ Tier 3 పట్టణాలలో ప్రయాణిస్తూ ప్రజలను సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి చైతన్యపరుస్తుంది. డాక్టర్ దుర్గా జీ రావు, మెడికల్ డైరెక్టర్ అండ్ కో-ఫౌండర్, ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్స్ ఫెర్టిలిటీలో కొత్త మార్గాలను తెరిచింది. ఒయాసిస్ జననీ యాత్ర ద్వారా అవగాహన మరియు చర్య మధ్య ఉండే అంతరాన్ని తగ్గిస్తూ ప్రజలకు ఆధారపూర్వక పరిష్కారాలను అందించడమే మా మిషన్ ఉద్దేశమన్నారు. ప్రతి జంట శాస్త్రం మీద నమ్మకంతో ఆశను సాకారం చేసుకునేలా చేయడమే మా లక్ష్యమని తెలిపారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది అంటే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎలిజిబుల్ కాదు. అంటే ఒక ఫ్యామిలీకి ఏదైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయకూడదు. అటువంటి రూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మార్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ రూల్ కూడా తీసేశారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా వాడు కంటెస్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తా ఉంది. కొన్ని దేశాలు అయితే వాళ్ళకి రివార్డ్స్, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు కానీ ఫ్యామిలీలో ఉంటే. అట్లాగా ఈరోజు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా డ్యూ టు లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, గుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, రీజన్స్ ఏదన్నా ఈ ఫెర్టిలిటీ ఇది అనేది మాత్రం కొంత తగ్గుతా వస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మన ఒయాసిస్ లాంటి ఒక రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ రాజు గారు, శ్రీదేవి గారికి, ప్రత్యేకించి మా సోదరుడు వంశీ శ్రీనివాస్కి, ఇక్కడికి వచ్చేసిన డాక్టర్స్, అలాగే వాళ్ళ సిబ్బంది, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే తను మాట్లాడుతూ చెప్పారు, యాక్చువల్గా ఈ ఒయాసిస్ IVF ఫెర్టిలిటీ దీని తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. చాలా చాలా థ్యాంక్స్. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు మనం ఈ జర్నీ యాత్ర స్టార్ట్ చేస్తున్నామంటే, ఫస్ట్ అందరికీ తెలుసు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రైజ్ లో ఉంది. కానీ ఈ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్, మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ, సైన్స్ బేస్డ్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ సక్సెస్ అనేది ఈ రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు. అర్బన్ సెంటర్స్ లో ఉంటున్నారు కానీ వాళ్ళకి కూడా అంత అవేర్నెస్ లేదు. సో ఈ రోజు మనం ఏంటంటే, ఈ రోజు ఈ వాకథాన్ లో
ఫస్ట్ అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. చాలా మందికి ఈ సక్సెస్ రేట్స్ బాగా తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటి? డిలే ఇన్ ట్రీట్మెంట్. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.